ముంబై హైవేలో ఉన్న కంకోల్ ప్రాంతం అండి. కంకోల్ ప్రాంతంలో శ్రీ వాసవి ప్రాజెక్ట్స్, నిమ్స్ గెలాక్సీ 2, టీజీ రేరా, డిటిసిపి అప్రూవ్డ్, నెక్స్ట్ టు ద హైవే, ఫ్యూచర్ అవాయిడ్స్. సో ఏం చెప్తున్నారు వీళ్ళు, మా ప్రాజెక్ట్లో ఇన్వెస్ట్ చేస్తే సేఫ్ అండ్ సెక్యూర్ అంటున్నారు. ఎందుకు? బికాజ్ ఆఫ్ రేరా, బికాజ్ ఆఫ్ డిటిసిపి. అలాగే ఈజీగా పర్చేజ్ చేయొచ్చు అంటున్నారు. ఎందుకు? లోన్స్ ఆర్ అవైలబుల్. అండ్ ఫ్యూచర్ అవాయిడ్స్ అంటే హై రిటర్న్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ ఉంటుందని వీళ్ళు ప్రామిస్ చేస్తున్నారు. నిజంగా హై రిటర్న్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ ఉంటుందా? యాజ్ ఏ ముంబై హైవే రియల్ ఎస్టేట్ ఎక్స్పర్ట్ ఉంటుందనే నాకు అనిపిస్తుందండి. ఎందుకంటే విజబుల్ డిస్టెన్స్లో ముంబై హైవే, అలాగే వెంచర్ 100 feet రోడ్ ఫేసింగ్ ఉంది. ఈ వెంచర్ నిమ్స్కి రీచ్ అవుతుంది. నిమ్స్ అనేది మెగా ఇండస్ట్రియల్ పార్క్, మెగా ఎస్సీజెడ్. ఇండియాలో ఫ్యూ నిమ్సే ఉన్నాయి, అది మనకి చాలా దగ్గరలో ఉంది. చాలా యాక్టివిటీస్ జరుగుతూ ఉన్నాయి. ఈ పక్క తీసుకుంటే జహీరాబాద్ స్మార్ట్ సిటీగా డెవలప్ చేస్తున్నారు. క్రోర్స్ ఆఫ్ ఫండ్స్ ఇప్పుడు అక్కడ డంప్ చేస్తూ ఉన్నారు. 2 lakh ఎంప్లాయ్మెంట్ క్రియేట్ కాబోతుంది. నియర్ బై యాక్టివిటీ నడుస్తూ ఉంది. హైవే నియర్ కమర్షియల్ యాక్టివిటీస్ నడుస్తూ ఉన్నాయి. ఇక ప్రాజెక్ట్ విషయానికి వస్తే వెల్ డెవలప్డ్, ప్రాపర్లీ ప్లాన్డ్ ఫ్లాట్స్ ఆర్ యాజ్ పర్ వాస్తు. అలాగే శ్రీ వాసవి ఇన్ఫ్రా విషయానికి వస్తే ట్రస్టెడ్ డెవలపర్స్, చాలా ప్రాపర్గా వెంచర్స్ మెయింటైన్ చేస్తారు. ఆఫ్టర్ సేల్ సపోర్ట్ ఉంటుంది, వెంచర్ మెయింటెనెన్స్ ఉంటుంది. లీగల్లీ వెరీ క్లియర్, ప్రొఫెషనల్ వేలో ముందుకెళ్తున్న కంపెనీ. సో ఎక్కడ మీ ఇన్వెస్ట్మెంట్ మిస్ అవటానికి ఛాన్స్ లేదు. ఇప్పుడు ఏమవుతుంది, మీ రియల్ ఎస్టేట్ ఇన్వెస్ట్మెంట్ ఇస్ జస్ట్ లైక్ ఏ స్ట్రైట్ యారో అండి. ఇట్ హిట్స్ ద బుల్స్ ఐ. సో ఆఫ్టర్ 2-3 years ఈ ప్రాంతంలో ఈ ప్రైజెస్లో అయితే ల్యాండ్ దొరికే అవకాశమే లేదు. ముంబై హైవేలో ఈ ప్రైస్ అంటే 10,000 నుంచి 13,000 ప్రైస్ ఒక్క కంకోల్ ప్రాంతంలో తప్ప ఎక్కడా లేదు. ఆ కంకోల్ ప్రాంతంలో అగైన్ శ్రీ వాసవి ఇన్ఫ్రా వాళ్ళది బెస్ట్ వెంచర్. సో డోంట్ మిస్ దిస్ ఆపర్చునిటీ అండి. రియల్ ఎస్టేట్ ఇన్వెస్ట్మెంట్ నేను ఎప్పుడూ చెప్తాను, ఫ్యూచర్ని విజువలైజ్ చేసి చేయాలి. అంటే 5 years తర్వాత ఈ ప్రాంతం ఎలా ఉండబోతుంది, 10 years తర్వాత ఈ ప్రాంతం ఎలా ఉండబోతుంది, 10 years బ్యాక్ ఈ ప్రాంతం ఎలా ఉండుండేది, ఈ డాట్స్ని కనెక్ట్ చేయాలి, ఎక్స్ట్రా ఫాలోయిట్ చేయాలి. అప్పుడే రైట్ కైండ్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ మీరు చేయగలుగుతారు. సో 2011లో 2000 ఉన్న స్క్వేర్ యార్డ్ ఈరోజు 10,000కి రీచ్ అయింది, 12,000కి రీచ్ అయింది. మరి ఆఫ్టర్ 5 years, మరి ఆఫ్టర్ 10 years మీరే విజువలైజ్ చేయండి, మీరే ఆలోచించుకోండి. సో ఇలాంటి మంచి వెంచర్లో ఇన్వెస్ట్ చేయాలంటే వాసవి టీమ్కి రీచ్ అవ్వండి. రీచ్ అవుట్ టు వాసవి టీమ్. దే విల్ గైడ్ యూ ఇన్ ఏ ప్రాపర్ వే. థ్యాంక్ యూ.